మనం జ్ఞాపకం చేసుకున్న వారమై యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క బలలో ఏకీపించాలని ప్రభు పెట్టి కోర్చి వస్తున్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనము అందరం కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకున్న వాళ్ళను అలాగ చేసి ఆ పద్ధతులంది త్రాగవలను. అలాగే యోహాను సువార్త 15వ అధ్యాయం. అధ్యాయం 16వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మీరు లోక సంబంధులైన లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మేము లోకంలో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేత లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. ప్రభు సాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామం బట్టి నీకు వందనాలు. ఉదయకాలము ఆరాధనలో మీరు మాతో ఉన్నారు, మాతో మాట్లాడినారు. నాన్న ఈ యొక్క లోకానికి ఎందుకైతే వచ్చినామో తెలియపరుస్తూ వచ్చినారు. నేను అటువంటి మరణ శాపముల నుండి మమ్మల్ని విడిపించి జీవంలోకి దాటిన దేవుడిగా ఉన్నందులకే నీకు వందనాలు. జీవంలోకి తీసుకుని రాబడినటువంటి మేము మన యొక్క లోకంలో ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, నీ యొక్క సన్నిధిలో ఉండాలో, నీ యొక్క వాక్యం ఎరిగిన వారమై మమ్మల్ని పరిశీలన చేసుకుని వారమంతటిలో ఎక్కడెక్కడ తప్పు రాగలతో వచ్చినాము, ఎక్కడెక్కడ నీకు అవిధేయకుండా రాగలతో వచ్చినాము, ఎక్కడెక్కడ నీ విడిచి మా ఇష్టానుసారంగా తిరుగుతూ రాగలతో వచ్చినాము, దాన్ని నీ యొక్క వాళ్ళకు నీ యొక్క శరీరక్తాల సాదృశ్యం ఏంటంటే నీ యొక్క బలి దాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి యోగ్యమైన రీతిలో నేను యొక్క బలలో ఏకీపించగలిగినట్లు నీ కృప సహాయం దయచేయండి. చదవని లేఖన భాగాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నిలబడుతున్నవాడు మట్టివాడని ఎరిగి నీ శిలువ చాటును మరుగుపరుచుకొని నీవే నీ సింహాసనం నుండి దిగివచ్చి మాతో మాట్లాడి మమ్మల్ని సంధింపజేయమని మమ్మల్ని ఒప్పింపజేసి నేను ఆ పరిశుద్ధమైనటువంటి యోగ్యమైన రీతిలో నీ బలలో ఏకీపించినట్లు నీ కృపను మాకు చూపమని నీ సన్నిధిలో ప్రార్థన వస్తున్నాను. సులువుగా చిక్కులు పెట్టు ప్రతి విధమైన అంధకార ప్రభావం నేసిపిస్తున్నాను బంధించు మిగిలిన సమయాన్ని పదకప్పించుకుంటూ మా ప్రభును మా రక్షణ నేసినామంలో ప్రార్థించి బ్రతిమలి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క కృపను బట్టి నా యొక్క జీవితాలలో దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నికలేటువంటి వారము, నశించిపోయినటువంటి వారము, పాతాళానికి పోవలసిన వారము, అటువంటి మనలను రక్షించడానికి ఒక లోకానికి వచ్చినాడు. ఆయన వచ్చిన కార్యము ఆయన మనల్ని సంపూర్ణంగా చేసిన వాడికి కనబడుతురాగత వచ్చినాడు. మనం రక్షించడమే కాదు, మన యొక్క విరోధి అయినటువంటి అపవాది యొక్క కార్యాలను, వాడి యొక్క ఇచ్చలను, వాడి యొక్క ఆలోచనలను కూడా నశింపజేయడానికి దేవుడి యొక్క లోకానికి వచ్చినాడు. ఎందుకు చేస్తుందంటే అవి చంపబడకపోతే లేక అవి నాశనం చేయకపోతే దేవుడు ఈ యొక్క లోకంలో మనము దేవుణ్ణి ఎరిగినామన్న భ్రమలో ఉంటాం. కానీ ప్రతి క్షణము ప్రతి నిమిషము అపవాది మనను శోధిస్తూనే లేక వాడి యొక్క ఉచ్చులోనికి తీసుకుని పోయేవాడుగా కనబడుతూ రాగత వస్తుంటాడు. అందుకనే అపవాదికి చోటీకుడి ఏం చేయాలంట, అపవాదిని మనం ఏం చేయాలంట, ఎదిరించాలా. ఎలా ఎదిరించగలవు నువ్వు? ఎలాగూ ఆయన్ని అపవాదిని వారిని ఎదిరించగలం మనం? దేని యొక్క వాక్యం చేత. దేవుని యొక్క వాక్యము ఎప్పుడైతే మన హృదయాల్లో నింపడుతుందో, దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే మన యొక్క నరనరాల్లో జీర్ణించిపోతూ ఉంటుందో,
అప్పుడు వాడు చేసేటువంటి కార్యాలను మనం ఎదిరించే వారు ఉంటాం. ఎందుకంటే ఈ యొక్క లోకంలో మానవ రీతిగా జన్మించినటువంటి యేసుక్రీస్తు వారిని ఆయన బాప్తిజం పొందిన వెంటనే ఆ యోర్దాను నదిలో నుండి బయటకు వస్తున్నప్పుడు వెంటనే అపవాది ఏం చేసింది? దేవుని శోధించింది. 3 రకాలుగా శోధిస్తూ రాగలతో వచ్చింది. ఎందుకంటే అప్పటికే కొన్ని దినాలు ఆయన ఉపవాసంతో ఉన్నవాడు కనుక ఆయనది వచ్చి, అయ్యా నువ్వు ఆకలికి ఉన్నావు కదా, నువ్వు దేవుడు అంటున్నావు కదా, నీవు నిజమైన దేవుడు కాబట్టి రాళ్ళను రొట్టెలు చేసుకొని నువ్వు తినొచ్చు అంటే అపవాది ఎంత కుయుక్తి కలిగిన వాడంటే, అందుకే మనం చదువుతున్నాం ఏమని హెబ్రీ పత్రిక 12 మొదటి వచనంలో మర్చిపోకూడదు. ఎప్పుడు నేను ఎందుకంటే అది మన జీవితంలో ఎప్పుడైతే గుర్తుంటుందో అనుక్షణము మనము వాడిని ఎదిరించడానికి శక్తి కలిగిన వారం అవుతాం. అది సులువుగా చిక్కులు పెట్టు ప్రతి భారము నుండి లేదా ప్రతి పాపము నుండి అంటాడు అక్కడ. ఎందుకంటే అది సులువుగా చిక్కులు పెడుతుంది, చాలా తేలికైంది. అంటే మన మాటల్లో కూడా అందుకనే అవని అంత తేలిగ్గా పడగొట్టింది. ఎందుకంటే ఇది నిజమా అన్నది అనగానే అది అవునా అన్నట్టు చూసింది ఈ అమ్మి. అందుకే ఇది అవునా అన్నట్టు చూడగానే ఇది అవునే అన్నట్టు పోయింది. అంతే, అంత కుయుక్తి కలిగినట్టు వాడు డైరెక్ట్గా వచ్చి అమ్మ అవ్వ నీకు ఈ పండు తిను, ఈ పండు తింటే నువ్వు బాగుంటావు అని అనొచ్చు కదా, అనలేదు. ఎందుకంటే దానికి చాలా కుయుక్తి కలిగింది. అది ఎట్లా మాట్లాడితే మానవుణ్ణి లేక మనుషుల్ని అది వశపరచుకోవాలి దానికి తెలుసు. అందుకనే ఇది నిజమా అన్నది అవనే. నిజమే దేవుడు తినొద్దన్నాడు. అవునా, ఎందుకు తినొద్దన్నాడు ఏమో మాకు తెలియదు. ఈనాడు ఆ విధమైనటువంటి తత్వము లేక లక్షణము కలిగినటువంటి చేతనే అది ఎందుకు తినవద్దన్నాడు అనేది నువ్వు ఎరగాల, అది గ్రహించాలా, అది ఆలోచించుకోవాలా. దేవుని యొక్క కృపలో అది ఎప్పుడైతే మనము దాన్ని రాగలితో వస్తుంటామో అప్పుడు దానికి సమాధానం ఎదిరించే వారంగా ఉంటాం. అందుకని ఏమో నాకు తెలియదంటే అక్కడిని పడద్దా, అదే మరి ఏమనుకున్నావు నువ్వు అనేటప్పటికి వెంటనే పడిపోయింది. ఆ యేసుక్రీస్తు వారు దాన్ని ఎరిగిన వాడు కనుక వాడు దాని యొక్క కుయుక్తి ఏంటో తెలుసు కనుక అది రొట్టెలు చేసుకొని రాళ్ళను రొట్టెలు చేసుకుని తినమనంటే అప్పుడు ఏమన్నాడు? మనుషుడు రొట్టెల వల్ల కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవింపబడతాడు. అనగా ఆయన మాటలో ఏముంది? జీవం ఉంది. ఆయన మాటలో జీవం ఉంది, ఆయన స్పర్శలో జీవం ఉంది, ఆయన చూపులో జీవం ఉంది, ఆయన నడకలో జీవం ఉంది. అనేక రకాలైనటువంటి సాదృశ్యాలు అయినటువంటి జీవం కలిగిన దేవుడు అనేకమైనవి బైబిల్లో మనకి రుజువులు ఉన్నాయి. అంటే ఇప్పుడు అన్నీ మనకి తిరగేసుకోవడానికి సమయం కాదు కనుక అది ఎన్నవాడు కనుక అప్పుడు ఏమన్నాడు? మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని యొద్ద నుండి నోటి ద్వారా వచ్చేటువంటి మాట వలన వాడు జీవిస్తాడు. మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకోసారి వచ్చి మళ్ళీ ఏమన్నాడు? నువ్వు దేవుడు అంటున్నావు కదా, ఎత్తైన శిఖరం మీద తీసుకుపోయాడు. ఎత్తైన శిఖరం మీద తీసుకుపోయి ఇక్కడి నుంచి నువ్వు కింద దూకే. ఎందుకంటే దేవుడు కనుక దేవుని దూతలు వచ్చి నేను ఏం చేస్తాయి? వాగ్దానం ఉంది కదా, నీకు వాక్యాలు ఉన్నాయి కదా, దేవుడు చెప్తున్నాడు కదా, నీ పాదంలోకి రాయి తగులుకొని నేను కాపాడుతాను అంటున్నాడు కదా, నువ్వు దూకెత్తి నేను కాపాడుతాడు అన్నప్పుడు ఏమన్నాడు? నువ్వు ప్రభువును శోధించవద్దు. కాబట్టి మన యొక్క జీవితాల్లో మనం అనేక రకాలైనటువంటి శోధనలు మనం ఎదుర్కొనే వారంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కానీ నీ యొక్క నా యొక్క జీవితంలో దాన్ని ఎరగలేని వారంగా కనబడుతున్నాం. అందుచేతనే నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను. ఎందుకు? నశించిపోయినటువంటి పాతాలకు పోయినటువంటి మిమ్మల్ని అందరినీ ముందు ఒకసారి చూపించాను మీకు. ఎప్పుడు ఇది 2 వారాల క్రితం మీకు చూపించాను. ఏమని? దినవృత్తాంతాలు రాసిన 2వ గ్రంథం 29:11 వచ్చిన ఏమన్నాడు? ఎందుకు ఏర్పరచుకున్నాడు మనల్ని? ఆయన పరిచర్య చేయడానికి, ఆయన సన్నిధిలో నిలవడానికి, ఆయనకు ధూపం వేయడానికి. ఆయన ఏం చేయాలంట అమ్మా? ఆయన్ని చుచ్చుటట్టుకు. కాబట్టి నీ యొక్క నా యొక్క జీవితంలో అది ఎప్పుడైతే మనం మరలెడతామో మన చూపు ఏకాగ్రత ఎప్పుడు కూడా ఎవరి మీద ఉండాలి? ఆయన మీద ఉండాలి. అది ఆ చూపు ఎప్పుడైతే మనం తొలగింపబడుతుందో, తప్పింపడుతుందో సాతాను తన వైపు మళ్ళించుకునేవాడు కనబడుతున్నాడు. అందుకని అంటే Hebrews 12 లాస్ట్లోనే విశ్వాసుల కర్తయు దాన్ని కొనసాగించి వాడినైనా
యేసు వైపు చూచుచు, ఆయన వైపు ఉండాలి. ఆ గురు వైపు నీ గురంతా కూడా ఎవరి వైపు ఉండాలా? దేవుని వైపు. దేవుని వైపు ఉండాలంటే దేవుని వాక్యం నీలో ఉండాలా, దేవుని ఎరిగేవాడుగా ఉండాలా, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు అన్వయించుకునేవాడుగా ఉండాలా, దేవుని యొక్క వాక్యానికి నువ్వు చోటిచ్చేవాడుగా ఉండాలా. ఎప్పుడైతే ఇవన్నీ నీ హృదయంలో కలి తిరుగుతున్నాయో అప్పుడు నువ్వు సాతానుకు వాడికి ఇష్టాలకు నువ్వు పోయేవాడు కావు. అందుచేత ఎందుకంటే ముందు మీరు నన్ను ఎన్నుకోలేదు, ఏర్పరచుకోలేదు 16 వచనంలో అన్నీ మనకు వద్దుగారు ఇప్పుడు. కాబట్టి ఆయన మనల్ని ఎన్నుకున్నాడు కనుక ఈ లోకం మనల్ని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. కొన్నిసార్లు ఎన్నో రకాలటువంటి ద్వేషాలు వస్తాయి. కారణం ఎందుకు ఏర్పరచుకున్నాడు ఆయన మనల్ని? పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిందారహితులుగాను ఆయన ఇంట్లో కొరకై ఈ యొక్క లోకంలో ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అనేక లేఖనాలు చూసినాం మనం. అయితే ఇవన్నీ ఒకటి ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 1 అధ్యాయం 6వ వచనం చూస్తాం. అలాగే కొలస్సీ రాసిన పత్రిక 3 అధ్యాయం 12 నుండి 14 వరకు చూసినట్లయితే దాంట్లో కనబడుతులాగా చూస్తుంటుంది. అదే సంఖ్యాకాండం 16 అధ్యాయంలో చూస్తాం. అనేక రకాలు అంటే ప్రతి నిర్గమాకాండంలో కూడా ఉన్నాయి. అన్నీ మనం చూస్తున్నాం. కానీ దేవుని యొక్క పరిశుద్ధతలో మనం ఎదగడానికి కొన్ని ఆటంకాలు మనకు ఏర్పడుతున్నాయి. కానీ దాని ద్వారా ఆటంకాలు ఏర్పడడానికి గల కారణాలు ఏమిటంటే మన జీవితంలో మట్టుగా మనం కొన్ని వారం చెప్పాను మీకు ఏంటంటే మిశ్రిత జనము మన మధ్య ఉండేట చేత అనక. మిశ్రిత జనం అంటే రెండు స్వభావాలు కలిగినటువంటి వ్యక్తులు. అంటే అక్కడ చెప్పబడింది మిశ్రిత జనం అంటే అన్యజనులు లేక దేవుని నిర్ణయినటువంటి వారు 2 రకాలు ఉన్నాయి. ఇక్కడ మన జీవితంలో మనం అన్వయింపులో మనం తీసుకోవాలంటే 2 స్వభావం కలిగిన వారు. అందుకని పాట పాడతాం. ఏం పాడతాం? 2 దారులు అనే పాట పాడతాం. దాంట్లో ఏ దారి కావాలో మానవ, 1 పరలోకం, 2 అంటే నీ ముందు ఉంచబడిన 2 ఉంటున్నాయి. ప్రతి మనుషుడు కూడా అంటే అన్యజనులు లేక ఇశ్రాయేళ్ళు అంటే ఇద్దరు కలిపి ఉంటున్నారని కాదు, కానీ దాన్ని వాక్యరూపేణని యొక్క ఆత్మీయ జీవితంలో నువ్వు ఎరగాలనంటే 2 రకాలైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి జీవితము. అంటే దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒకలాగా ఉంటావు, లేక దేవుని యొక్క సన్నిధికి వచ్చేటప్పుడు ఒకలాగా ఉంటావు, దేవుని యొక్క లేక పిల్లలు కనబడినప్పుడు ఒకలాగా ఉంటావు, దేవునితో సహవాసం చేసేటప్పుడు ఒకలాగా ఉంటావు. తిరిగి మళ్ళీ లోకంలోకి వెళ్ళేటప్పటికి మళ్ళీ నీ బ్రతుకు, నీ మాట, నీ తీరు, నీ చూపు, నీ నడక, నీ పనులు అన్నీ కూడా ఏమైపోతాయి? మారిపోయేవిగా ఉంటున్నాయి. అయితే 2 రకాలైనటువంటి వ్యక్తులు, 2 రకాలైనటువంటి ద్విసంబంధమైనటువంటి వ్యక్తులు దేవుని రాజ్యానికి హక్కులు కారు. అంటే ఆ ద్విసంబంధం అంటే 1 అపవిత్రాత్మ ఉంటుంది, 2 పరిశుద్ధాత్మ ఉంటుంది. 2టికి దేవుడు ఒప్పుకునేవాడు కాడు. ఈ 2టికి చోట్లేదు. ఏదో 1 దానికి మనం లోపడాలా. అయితే అందుకని ప్రకటనలో ఏమంటాడు? అయితే ఉంటే వెచ్చగానైనా ఉండు, లేదా చల్లగానైనా ఉండు. అంతేగాని నులివెచ్చని స్థితి ఉంటే కనుక ఏమవుతారంట? అమ్మా నీ మీద ఉమ్ము వేస్తాడు. తర్వాత అక్కడ అంటాడు ఏమని? నువ్వు అగాధంలో పడతావు. కారణం ఏంటంటే 2 పడవల మీద వాడు 2 కాళ్ళు వేసాడు అనుకోండి, అక్కడ ఏమవుద్ది? ఒక పడవ తూర్పుకి వెళ్తావు, పడవకి వెళ్ళింది అనుకోండి, ఏమవుద్ది? ఇది దేంట్లో ఉంటాడు? అమ్మా ఎక్కడ ఉంటాడు? సులువుగా అర్థం కావడానికి ఎక్కడ ఉంటాడు వాడు? సముద్రంలో పడతాడు. ఎక్కడుంటాడో కూడా వాడికి తెలియదు. కాబట్టి ఉంటే ఏదో ఒక పక్షాన్ని ఉండాలా. అందుకే ఎలీషా అంటాడు ఏమని? మీరు బయలు ప్రవక్తల్ని వైపు ఉంటారా, లేదా యెహోవా వైపు ఉంటారా? మీరు ఎవరి వైపు ఉంటారు? మీరే నిర్ణయించుకోండి. ఎవరైనా పర్లేదు. అది యెహోవా పక్షంగా ఉండి వారైతే నా పక్కకు రండి, బయలు ప్రవక్తల పక్షంగా ఉండి వారైతే మీరు అటు వెళ్ళండి. అక్కడ చూసాం ఆ సందర్భాలు 2 రాజుల పత్రికలో మనం చూస్తుంటాం, రాజులు రాసిన మొదటి గ్రంథంలో. కానీ ఇవన్నీ ఏంటంటే ద్విమనస్కులు, దేవునికి అసహ్యులు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఏమాత్రమును యోగ్యత లేనిటువంటి వారుగా కనబడుతులాగా వస్తుంటారు. వారు దేవుని రాజ్యానికి హక్కుదారులు కాలేరు. అటువంటి వారు ద్విమనస్సు కలిగినటువంటి వారు దేవుని యొక్క బలలో ఏకీభవించడానికి యోగ్యులు కారు. అది ఈనాడు నీకు నాకు మధ్య నుంచి ఈనాడు వచ్చింది కాదు, అది అనాది కాలం నుండి వచ్చింది. ఆనాడు ఇశ్రాయేలీయులు ఆ ఐగుప్తులో ఉన్నటువంటి సందర్భాల నుంచి కూడా వారన్నీ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? ఐగుప్తు నుండి వచ్చినప్పుడు వారు ఏం చేశారమ్మా? ఏం చేశారు? ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు ఏం చేశారు వాళ్ళు? మీకు అన్నీ తెలుసు కదా అమ్మా.
ఏం చేశారు? ఆ ఇశ్రాయేలీలు ఐగుప్తీయులకు కలిగినటువంటి బంగారం అంతా కూడా ఇశ్రాయేలీలు దోచుకున్నారంట. దోచుకుంటాం అంటే కాదు, అడిగారు, అయ్యా మీ బంగారం నాకు ఇవ్వరా, నీ నగలు నాకు ఇవ్వా, నీకు నా చెవిపోగులు నాకు ఇవ్వా, నీ దండ నాకు ఇవ్వా, ఎందుకంటే మా దేవుడి దగ్గరికి వెళ్ళి మేము ఆరాధించి మళ్ళీ వస్తాం అంటే లేఖనాలు ఉన్నాయి, ఇవన్నీ చూపించడం మీకు ఇప్పుడు అది సమయం కాదు అన్నప్పుడు వారందరూ అంటే అక్కడ ఏమైందంటే 2 రకాలైనటువంటి మనస్తత్వాలు కలిగిన వారు ఉన్నారు. అందుకనే వారు ఆ సినాయి పర్వతం దగ్గరికి వచ్చేటికి, అక్కడికి వచ్చేటికి, ఒక ప్రాంతానికి వచ్చేటికి వారు ఏం చేసినారమ్మా? ఐగుప్తు ఆచారాల ప్రకారం జీవిస్తూ మొదలుపెట్టినారు. ఎంతవరకు తీసుకొచ్చిన మోషే అనేవాడు ఏమైపోయాడో మాకు తెలియదు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఎక్కడ ఉన్నాడో లేదు, ఉన్నాడో పోయాడో కూడా తెలియదు. కాబట్టి ఆ ఐగుప్తు నుండి మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చినటువంటి ఎవరంటమ్మా? విగ్రహారాధన అంటే దేవునికి విరుద్ధమైనది, దేవునికి ఇష్టం లేనిది, దేవుడు కోరుకోలేనిది. అంటే ఐగుప్తు నుండి ఇక సినాయి పర్వతం వరకు ఎవరు నడిపించిన వాళ్ళని? దేవుడని యెహోవా వారికి తోడుగా ఉన్నాడు. పగటిలో మేఘస్తంభము, రాత్రిలో అగ్నిస్తంభంగా ఉండి వారిని యొక్క ప్రయాణం అంతట్లో కూడా వారికి తోడుగా ఉన్నాడు. వారు నడిచినప్పుడు వారి యొక్క పాదాలు ధూళి తగలలేదు, వారి చెప్పులు అరగలేదంట, వారి బట్ట ఏమవ్వలేదంట, మాయలేదు, చెమట కూడా వారు పట్టలేదు. అంత చక్కగా వారిని ఐగుప్తు దేశం నుండి వారిని రప్పిస్తే వారు వచ్చిన తర్వాత ఆ సీనాయి పర్వతం దగ్గర కూర్చుని అహరోను అంటే వాడిని కూర్చోబెట్టి వారు మాట్లాడుతున్న మాట ఏంటంట, ఆ మోషే వాడు ఏమైపోయాడో మాకు తెలియదు, కాబట్టి మమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చినటువంటి ఆ యొక్క ఒక ప్రతిమను మాకు తయారు చేయి, ఒక దేవుణ్ణి మాకు చేయాలంటే ఏమున్నాయి? ఇప్పుడు ఏమున్నాయమ్మా? వీరు ఐగుప్తులో దోషం వచ్చారు కదా బంగారం అంతాను, ఆ బంగారం అంతా తీసుకొచ్చి ఆ అహరోను గారికి ఇచ్చారు. ఆ అహరోను గారు ఏం చేశారు? ఒక విగ్రహాన్ని తయారు చేశాడు. ప్రియ సోదరుడు సోదరి, జాగ్రత్తగా గమనించు. ఒకసారి నీ యొక్క జీవితాన్ని నువ్వు ఆలోచించుకున్నట్లయితే, నీ యొక్క బ్రతుకును ఒకసారి నువ్వు పరిశీలన చేసుకున్నట్లయితే, దేవుని యొక్క దృష్టిలో నువ్వు ఎట్లాగుంటూ రాగలుగుతున్నావు, దేవుని యొక్క దృష్టిలో నువ్వు ఎట్లాంటి బ్రతుకును బ్రతకగలుగుతూ రాగలుగుతున్నావు. నిన్ను నడిపించేవాడు, నిన్ను పోషించేవాడు, నిన్ను రక్షించేవాడు, నిన్ను కాపాడేవాడు, నిన్ను యొక్క మార్గం అంతట్లో నీకు తోడుగా ఉండి నిన్ను క్షేమకరంగా ఆయన సన్నిధికి తీసుకుని వస్తుంటే నువ్వు అనేక సార్లు లోకం వైపును, లోక ఆశల వైపు, లోకతత్వం వైపు నువ్వు తిరిగేవాడుగా కనబడుతురాగలుగుతున్నావు, దేవుని విడిచిపెట్టేవాడుగా కనబడుతురాగలుగుతున్నావు, దేవునికి అవిధేయుడిగా జీవించినట్టు బ్రతుకును బ్రతికేవాడుగా కనబడుతురాగలుగుతున్నావు. ఇక్కడ ఇశ్రాయేలు చేసినటువంటి పని కూడా అదే. వారి యొక్క సైన్యంలో లేకపోతే వారి యొక్క సమూహంలో ఎవరున్నారంట? మిశ్రిత జనము. ఆ మిశ్రిత జనము ఉండడం ద్వారా అక్కడ కలిగినటువంటి నష్టం ఏంటంటమ్మా ఏమైందంట? అనేకులు దేవుని ఉగ్రతకు లోనై చనిపోయిన వారు ఉన్నారు. ఆ చోటుకి ఓ పేరు పెట్టాడు. ఏం పేరు అది? ఏం పేరు అమ్మది? మొన్నే చదివాం కదమ్మా, కిబ్రోతు హత్తావా. చూడండి ఒకసారి, అది సంఖ్యాకాండం 11వ అధ్యాయం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 34వ వచనం. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతిపెట్టారు. ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టబడెను. మాంసాపేక్ష గలవారి జనులు అక్కడ పాతి పెట్టిరి. మాంసాపేక్ష ఎవరు కలిగింది అమ్మా? ఎవరు కలిగింది అమ్మా? ఇశ్రాయేలు కలిగిందా? అదే మరి వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచించాలంటాను నేను. అది ఇక్కడ చూసాం మనం మొన్న 4వ వచనంలో, 11వ అధ్యాయం 4వ వచనంలో ఏమని? వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికంగా కనపరచగా. ఎవరు కనపరిచారమ్మా? ఇశ్రాయేలీలా? మిశ్రిత జనము. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించాలా, ప్రతి మాటను మనము ఆలోచించి మాట్లాడాలా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా లేక దేవుని యొక్క వాక్యానికి లేనిది మనం ఎక్కడెక్కడ మాట్లాడకూడదు. అక్కడ చెప్పబడుతున్న మాట ఇక్కడ అదే 34వ వచనంలోని మాంసాపేక్ష గలవారి జనులు
అక్కడ పాతి పెట్టబడినారు. అంటే ఏమైపోయినారు? మిశ్రిత జనము అక్కడ చనిపోతురాగలతో వచ్చిన దేవుని యొక్క ఉగ్రతకు కారణమవుతురాగలతో వచ్చిన దానికి కారణము కొంత ఇశ్రాయేలు అయినప్పటికీ కూడా అక్కడ ఒక పేరు పెట్టబడుతుంది. ఏమని? ఆ సమాధి చేయబడిన స్థలానికి కిబ్రోతు హత్తావా. కిబ్రోతు హత్తావా అంటే ఏంటి? అక్కడ ఇది అమ్మా దురాశ. యాకోబు పత్రిక 1:15 చదువు మనం. దురాశ గర్భం ధరించి పాపం కన్ను పాపం పరిపక్వమై మరణానికి కంటుంది. అనగా దురాశ ఆ మరణాన్ని వారు చవిచూచిన వారుగా కనబడుతురాగలతో వస్తున్నారు. ఈనాడు దేవుని యొక్క బలలో చేవేయడానికి లేక దేవుని యొక్క బలలో మనం పాలు పొందడానికి అది ఒక మనిషిని చేత ఒక మానవుడిగా చేయబడినటువంటి ఒక రొట్టె ఒక రసము కాదది. అది దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి శరీర రక్తాలకు సాదృశ్యంగా కనబడుతుంది. దాంట్లో నువ్వు పాలు పొందినప్పుడు నీవు పరిశుద్ధుడిగా ఉండాలి. పేతురు అంటున్నాడు, నేను పరిశుద్ధుడిని కనుక నీవును పరిశుద్ధుడివై ఉండాలా. అటు పరిశుద్ధత లేకుండా ఒకవేళ నువ్వు దాన్ని ముట్టినా కానీ ఒకవేళ తాకినా కానీ అందువల్ల మీలో అనేకులు రోగులను బలహీనులు చాలామంది నిద్రించుచున్నారు. చాలా భయంకరమైనటువంటి శాపం అది. చాలా భయంకరమైనటువంటి అనుభవం అది. అది తిని త్రాగడం ద్వారా నీ యొక్క శిక్షను నువ్వే కోరి తెచ్చుకునేవాడుగా కనబడుతున్నావు. ఇక్కడ మాంసాపేక్ష కలిగిన వారే వారు దేవుని శోధించడం ద్వారా వారు దాన్ని తిని ఏం చేయబడ్డారమ్మా? చచ్చిన వారుగా ఉన్నారు. జాగ్రత్త, ఒకసారి ఆలోచించు. ఒకవేళ అటువంటి మిశ్రిత జనముకు కలిగినటువంటి ఆ భావము లేక దాని యొక్క సందర్భాలు ఒకవేళ నీ యొక్క జీవితంలో ఒకవేళ ఉన్నవో లేవో దానిని పరీక్షించుకొని ఆ బలలో ఏకీవించాలి ప్రభు నిన్ను కోరుకుంటూ రాగలుగుతున్నా. అటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితము, అటువంటి పరిశుద్ధమైనటువంటి అనుభవము, అటువంటి పరిశుద్ధమైనటువంటి లక్షణాలు నీవు నేను కూడా ఒకవేళ లేకపోతే ప్రభు దగ్గర ఒప్పుకుందాం. వారు ఆ మాంసంను తిని వారి నోట్లో నుండి ఆ పళ్ళల్లో దూరిని అవి లాక్కోకుండానే వారు చనిపోయినారని చెప్తున్నాడు అక్కడ. ఒకవేళ అది పరిశుద్ధమైనటువంటి బలలో నువ్వు ఏకీపించే ముందు ఒకవేళ అపవిత్రుడిగా లేక దేవునికి విరుద్ధమైన వాడుగా లేక దేవునికి అన్యాయస్తుడిగా లేక దేవునికి అవిధేయుడిగా నువ్వు జీవిస్తూ ఒకవేళ బలలో నువ్వు చేయివేస్తే కనుక ఈ కిబ్రోతు హత్తావా ఇక్కడే కనబడుతుంది. దాన్ని మనం ఎరగవలసిన వారుగా కనబడుతున్నాం. దాన్ని మనం గమనించవలసిన వారుగా కనబడుతున్నాం. ఎవరైతే పాల్పొందారో చేయెత్తగా మనం కానీ గమ్ముని పుజుక్కుని మనం చేయలేసిపోద్ది. వారమంతలా జీవిస్తున్నావు, దేవునికి ఎలా నమ్మకంగా ఉంటున్నావు, దేవునికి ఏ విధంగా నువ్వు బ్రతు రాకలతో వస్తున్నావు, దేవునికి ఏ విధమైనటువంటి అనుభవాల్లో దేవునికి నమ్మకమైన వాడుగా నువ్వు జీవిస్తూ రాకలతో వస్తున్నావు. దాన్ని ఏనాడైనా మనం పరీక్షించుకున్నామా? అబ్బే లేదు. ఆదివారం రాగానే బైబిల్ దులుపుకుంటాం, ఆదివారం ప్రార్థనకు వచ్చేస్తాం, బైబిల్ చెప్పింది ఏదో 2 మాటలు చెప్తారులే ఇనేద్దాం, అయిపోయిన తర్వాత దాంట్లో చేసి తినేసి పోదాం. అందువలనే మీలో అనేకులు నిద్రించుచున్నారు. ఈ కిబ్రోతు హత్తావా అనేది నీ యొక్క జీవితాన్ని పరిశీలనలోకి తెచ్చుకోవాల్సిందిగా కనబడుతుంది. ఒకవేళ అట్టి పరీక్ష లేని వారముగా ఒకవేళ బలలో వెళితే ఆనాడు ఈ మిశ్రిత జనం ఏమైతే అయినారో ఒకవేళ ఇశ్రాయేలు కూడా చనిపోవచ్చునేమో. కానీ అక్కడ రాయబడిన మాట జాగ్రత్తగా ఉంది. అక్కడ ఏమన్నాడు? మాంసాపేక్ష గలవారి జనులు అక్కడ పాతి పెట్టిరి. అంటే మాంసాపేక్ష ఎవరు కలిగింది? మిశ్రిత జనానికి ఎక్కువ ఉంది. ఇశ్రాయేల్కి ఏముంది? ఉండొచ్చు. ఒకవేళ అయ్యో వాళ్ళన్నారు, అయ్యో మేము అక్కడ దాసుకెళ్ళి తిన్నాం, అవి తిన్నాం, ఇవి తిన్నాం, ఇక్కడ ఎప్పుడు చూసిన ఇదే అని అన్నారు. కానీ ఇక్కడ చెప్పబడుతున్న మాట దాన్ని అర్థం చేసుకోవాలి ఒకసారి దాన్ని. అందుకే వాక్యం అనగా అది మనల్ని ఏం చేస్తుంది? హృదయాన్ని తాకేదిగా ఉంటుంది, మనల్ని గుచ్చేదిగా కనబడుతుంది, మనల్ని పరిశోధించేదిగా కనబడుతుంది, మనల్ని పరీక్షించేదిగా కనబడుతుంది. ఎంతో చెప్పాను, విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాని యొక్క నిజస్వరూపమునకు సాదృశ్యంగా కనబడుతుంది. 11వ అధ్యాయం మనం చూసినట్లయితే హెబ్రీ పత్రికలో. కానీ నా యొక్క జీవితాల్లో దానికి తావివ్వట్లేదు. ఇది ఒక అలవాటుగా ఆచారంగా చాలామంది చూడండి, బయట కొన్ని ఉన్నాయి, నేను చెప్పను వాటిని. చాలామంది దాంట్లో పాలు పొందాలంటే మీరు దానికి వెల కట్టాలా, చంద వేయాలా, అప్పుడు మీకు దాన్ని ఇస్తాం. ఇది కాదు ప్రభు బల అనేది. అపోస్తలుడైన పౌలుకి దేవుడు కనపరిచినట్టు
దృశ్యం అది. అందుకని వారం వెంబడి వారం వారందరూ ప్రతి ఇంట కూడుకొనొచ్చు ప్రభు బలను ప్రతి దినము దాన్ని ఆచరించిన వారికి కనబడుతున్నారు. అయితే ప్రతి దినం కూడాలంటే మనకి ఇలాగ అవదు కదా. ఇప్పుడు సమయం ఆదివారం సెలవైనప్పటికీ ఖాళీ ఉన్నప్పటికీ రాండ్రా బాబు సమయానికి రండి అంటే ఉదయం 9:30 కంటే ఎంతమంది వచ్చారు? ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. 9:30 కంటే ఎంతమంది వచ్చారు? అంటే దేవుడు అంటే భయం ఉందా నీకు? ఇప్పుడు నువ్వు భక్తిహీనతలో నశించిపోతున్నావు అంటే కారణం ఏమిటంటే సమయము నీకు నిర్ణయించబడింది. ఆ సమయానికి నువ్వు రాగలుగుతున్నావా? ఆ సమయానికి నువ్వు వచ్చావా? ఎన్నైనా ఉండొచ్చు పనులు, ఎన్నైనా ఉండొచ్చు, కానీ మనం అన్ని పనులు కూడా ఏం చేస్తాం? ఆదివారమే పెట్టుకుంటాం. ఆదివారమే కావాలా? ఎందుకంటే ఆదివారం అయితేనే పనులన్నీ చేసుకోవచ్చు, తినడానికి తాగడానికి కాదు. దేవుడు చెప్పాడు, ఆయన పరిశుద్ధ దినాన్ని ఏ పని కూడా నువ్వు చేయకూడదు. ఆయన ఆకాశం నుంచి మన్నా కూడా కురిపించేవాడు కాడది. రేపు దినాన్ని విశ్రాంతి దినం కాబట్టి ఈరోజే మీరు పోగేసుకోండి, రేపు కూడా ఎంత కావాలో అంత, అది కుళ్ళిపోయేది కాదు. అయితే మిగతా రోజుల్లో ఏ రోజుకి ఆ రోజు నువ్వు ఎంత కావాలో అంత ఎక్కువ సమకూర్చుకోవాలా. కానీ తెల్లారిదాడికి ఒకవేళ ఎక్కువ తిందాం కదని చెప్పి రేపు తిందాం కదని చెప్పి నువ్వు దాచుకుంటే తెల్లారిదాడికి ఏమైపోయేది? పురుగు పట్టేది. దేనికి వాక్యం చెప్తుంది. ప్రియ సహోదరుడ సోదరి, దేవుని యొక్క సమయాన్ని పాటించాలా. అంటే మాట వినడం అంటే అవిధేయతతో కూడినటువంటి విషయాల్లో నశించిపోతుందంటే కారణం ఏంటంటే అదే. అంటే విధేయత లేదు, భయభక్తులు లేవు, ఏ క్రమశిక్షణ లేదు. వస్తాం అష్టాసరికి వస్తాం, ఏదో సమయానికి వస్తాం, లేక బల్ల సమయానికి వస్తాం, ఈ మాటని వేస్తాం, ఆ వాక్యం కదా నేను కూడా బల్లలో పాలు పొందవచ్చు. అదే నీ స్కూల్లో కానీ ఆఫీస్లో కానీ అయితే అలా చేయనిస్తారా అమ్మా? స్కూల్లో అటెండెన్స్ పెడతారు. ఫలానా టైం స్కూల్ బెల్ మోగగానే 10 గంటలకి బెల్ మోగగానే ఎవరైతే వచ్చారో వారికి ఏం చేస్తారు? అటెండెన్స్ పడుతుంది. ఒక అరగంట పొందితే వచ్చి నేను వచ్చానండి అయినా అటెండెన్స్ ఏంటంటే వేస్తారా? వేరు. ఆ రోజు ఆ దినాన్ని లేక ఆ పూట సెలవుగానే పరిగణిస్తారు, కానీ నువ్వు వచ్చినా కానీ ఉపయోగం లేదు. అది దేవుడు చూస్తున్నాడు. దేవుడు వస్తాడు, ఆది ముందే ఆయన ఈ సన్నిధికి వస్తాడు. వచ్చి ఎవరు వచ్చారా అని చూస్తాడు. వచ్చిన వారందరినీ లెక్కటి వెళ్ళిపోతాడు. తర్వాత వచ్చిన పని గోయిందే. తర్వాత వచ్చి అయ్యా మత సువార్త 20 చెప్తున్నాం, అయ్యా తలుపుతీ మేము కూడా వచ్చాం. ఎవరయ్యా మీరు? ఆ 10 మందితో పాటు వచ్చామయ్యా, నూనె లేదని చెప్పి మళ్ళీ కొట్టుకుడికి వెళ్ళి తెచ్చుకుంటాకి వచ్చాం, మళ్ళీ వచ్చినాం కాబట్టి తలుపు తీయట్టే. మీరు ఎవరో నేను ఎరగని పొండి. ఆయన వచ్చే సమయానికి ఎవరైతే మెలకుగా ఉంటారో, ఆయన వచ్చే సమయానికి ఎవరైతే ఆయన కనిపెట్టుకుని ఉంటారో, ఆయన వచ్చే సమయానికి ఎవరైతే సిద్ధపడి ఆయన కొరకే ఎదురు చూచేవారుగా ఉంటారో, ఆయన వారిని కొనిపోయేవాడుగా కనబడుతూ చూస్తుంటాడు. అంతేగాని ఒకవేళ ఆలస్యంగా వస్తే నిన్ను దేవుడు ఆలస్యంగా వచ్చాడు కదా ఫోన్లో వర్లేదులే అని నిన్ను తీసుకెళ్ళేవాడు కాడు. ఆయన క్రమశిక్షణ నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క క్రమశిక్షణ అనేది మా చిన్నాటి నుండి మేము మమ్మల్ని పెంచిన వారు కూడా అటు రీతిలో మమ్మల్ని పెంచుతూ వచ్చినారు కాబట్టి ఈరోజు కూడా దాని క్రమం తప్పకుండా పాటిస్తూ రాగలుగుతూ వచ్చినాము. అంటే ఆ భయము మనలో ఉంది, మాలో ఉంది. ఒక పరిచర్య చేయడానికి వెళ్ళాలన్నా సరే ఆదివారం మాటలు ఇక్కడ బెరాకాలకి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళండి 3 కిలోమీటర్లు, కానీ ఆదివారం అక్కడికి వెళ్ళి పరిచయం చేయాలంటే పొద్దున్నే 6 గంటలకు వెళ్ళి మేము అక్కడ బంధువుల తలుపులు తట్టేవాళ్ళం. వాళ్ళు లేచేవారు కారు. అంటే ఆ ఆతృత, ఆ ఆసక్తి ఇప్పుడు ఏమైపోయింది? నీరు గారిపోయింది. పర్లేదు, ఎప్పుడు వెళ్ళినా పర్లేదు, ఎప్పుడు చూసినా పర్లేదులే, దేవుడు చూస్తున్నాడు కదా, మనకు తెలుసు కదా, దేవుడు తెలుసు కదా, అన్నీ తెలుసు. అందుకే వాని క్రియలు చెప్పిన దేవుడు ఏం చేస్తాడు? ప్రతి వానికి జీతము సిద్ధపరిచేవాడుకున్నాడు. ఒకవేళ నీకు ఆలస్యంగా వచ్చిన జీతమే నీకు ఇస్తాడు. ఒకవేళ అది కూడా వస్తుందో లేదో కూడా నేను చెప్పలేను దాన్ని. జాగ్రత్త ప్రియ సోదరుడు సోదరి. ఈ మాంసాపేక్ష కలిగిన వారే కిబ్రోతు హత్తావాగా వారు మారడానికి గల కారణం ఏమిటంటే ఇదే వారి యొక్క జీవితంలో అలసత్వం కలిగిన వారు కనబడుతున్నారు. వారు ఏ విషయంలో వారు కనబడుతున్నారు, ఏ విషయంలో వారు దురాశ కలిగిన వారు ఉన్నారు అనేది మన వాక్యంలో మన గత వారంలో 3 మాటలు మనం చూస్తూ రాగలిగి వచ్చినాం. చెప్పండి ఒకసారి.
మన వారము తీయాలి ఎలా గుర్తుంటుందండి? మేము బయటికి వెళ్ళగానే చూడండి ఏమవుతాం, ఒక లాయరు కోర్టులోకి వచ్చేటప్పుడు ఏం చేస్తాడమ్మా, మంచి కోట్ ఉంటుంది దానికి, అంటే దానికి హోదా, అది వచ్చే ముందు కోర్టు ప్రాంగణంలోకి వచ్చే ముందు ఏం చేస్తాడు, అది ధరిస్తాడు. అది ధరిస్తేనే అతనికి ఆ హోదా లేక ఏదైనా అక్కడ మాట్లాడగల అర్హత ఉంటుంది. అయిపోగానే గుమ్మం దాటగానే ఏం చేస్తాడు, ఆ కోటుకి ఇది మళ్ళీ చేతి మీద వేసుకుంటాడు. అక్కర్లేదు ఇప్పుడు అది, దాంతో పని లేదు. మళ్ళీ ఎప్పుడు ఆ మందులు దాకా ఆ ప్రాంగణంలోకి వచ్చినప్పుడే ఈనాడు నీ యొక్క జీవితం కూడా అట్లాగే కనబడుతుంది. ఇక్కడ వింటున్నాం, మళ్ళీ గేటు దాడగానే దాన్ని మర్చిపోతున్నాం. ఎన్నాళ్ళు ఈ బ్రతుకు ఇలాగ ఎన్నాళ్ళు చేస్తూ దేవుని యొక్క సన్నిధిలో నేను కూడా నిర్దోషిని అని ఆ యొక్క బలలో నువ్వు పాలు పొందిరాక తోస్తుంటావు. మొదటిగా మనం చూసినాం ఏమని అమ్మా, మన హృదయ దురాలోచనలను బట్టి దేవుణ్ణి ఆయాసపరిచిన వారంగా కనబడుతున్నా కదా వస్తున్నాం. రామపత్రిక 1:24 చెప్పిన, ఇంకా దాని గురించి మాట్లాడినాం. రెండోదిగా ఏం చూసినాం అమ్మా, మోసకరమైనటువంటి దురాశ. ఎక్కడ అమ్మా? ఎఫెసీ 4:22. మూడవదిగా ఏం చూసినాం, నానా విధములైనటువంటి దురాశ. అది ఎక్కడుంది? 2 తిమోతి 3:5, 6, 7 చూసినట్లయితే మనకు కనబడుతురాగతి వస్తుంది. దాని సందర్భాలు మనం చూసినాం. అది ఇప్పుడు దాని గురించి మాట్లాడిన. కానీ ఇక్కడ 4వదిగా చూసినట్లయితే కిబ్రతు హత్తావ అనేటువంటి లెక్క ఆ యొక్క మాంసాపేక్ష కలిగినటువంటి ఆ యొక్క మిశ్రిత జనముగా చెప్పబడుతున్నటువంటి లక్షణాల్లో 4వ అంశం మనలో ఉందో లేదో ఒకసారి పరిశీలించుకుందాం. చూడండి, 4వ లక్షణం ఏంటి? తిమోతి రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచ్చిన చదవండి. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు. అమ్మా, ఎందుకనగా హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని అమ్మా దేనికి సత్యమునకు చెవినీయక అమ్మా కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును. స్వకీయ దురాలోచనలు అనగా వారు దేవుని యొక్క మాటను ఎరగలేని వారిగా ఉన్నారు. దేవుడి యొక్క లోకానికి ఎందుకు వచ్చినాడు? ఏం చెప్పినాడు? ఇంత చదివినాం కదా మా మాట. ఏమాటది? యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. ఆయన సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చిన కొరకు ఆయన యొక్క లోకానికి వచ్చిన వాడుగా కనబడుతున్నాడు. అది మర్చిపోయాం అప్పుడే. ఆరాధన వర్తమానం కదండి, ఆరాధన అయిపోయింది కదండి, దాన్ని తుడిచిపెట్టేసాం. అక్కలేదు మాకు ఇంకాను. అదే మన జీవితాల్లో దురుద్దేశాలు. అందుకనే మన హృదయాల్లో లేకపోవడం ద్వారానే సాతాను మనం ప్రేరేపించేదిగా కనబడుతుంది, దేవుని వైపు తిరగలేనిదిగా కనబడుతుంది, దేవుని వైపు వెళ్ళడానికి ఇష్టపడినదిగా కనబడుతుంది. వారి స్వకీయ దురాలోచనలను బట్టి దేనికి సత్యమునకు చెవియొగ్గక కల్పన కథల వైపు తిరుగు కాలము. అంటే ఏదైనా వాక్యం చెప్పలేనప్పుడు ఇలాగ నిజంగా మాట్లాడితే ఎవరు ఉండరు. అబ్బాయి పెట్ట కథలు చెప్తే మాత్రం అబ్బో ఈ సేవకుడు మంచివాడు అంటే లేనిది ఉన్నట్టుగాను ఉన్నది లేనట్టుగాను చెప్పేటువంటి అనుభవాలకు వారికి ఇష్టమైనటువంటి అనుభవంలో దేవుని కొరకై జీవించడానికి ఇష్టపడేటువంటి వారుగా కనబడుతున్నారు వస్తున్నారు. దేవుని యొక్క వాక్యం లోపలేని వారుగా కనబడుతున్నారు. అందుకే యోహాను సువార్తలో మాట రాస్తూ వస్తున్నాడు. చూడండి ఒకసారి, యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనం చదవండి ఒకసారి. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది చాలా కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు? ఏంటంటే ఇది చాలా కఠినమైన మాట, ఇది ఎవరు వినగలరు? ఎవరు చేయగలరు? దీన్ని ఎవరు పాటించగలరు? దీన్ని ఎవరు అలా జీవించగలరు? మా బాబుని కొంత కంట్రోల్ చేయండి నాన్న.
ప్రభునందు ప్రియ సోదరుడు సోదరి, అంటే దేవుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్తే అదే లేక ఆయన ఎట్లా నడవాలో దాన్ని చెప్తే దాని మాటకు చెవియక్కలేని వారు, సత్యములకు చెవియక్కని వారై, దురద చెవులు కలిగిన వారై, ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకొనచ్చు లేనిపోని మాటలకు లేక లేనిపోని తలపులకు, లేనిపోని ఆలోచనలకు, లేనిపోని కార్యాలకు వారి చెవియక్కే వారిగా కనబడుతున్నారు. ఈ మాట ఎవడు వినగలడు? సత్యమునకు ఎవడు వినగలడు? ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఏంటి ఆ మాట? ప్రభు మాట అంటే 56 నుంచి 59 వరకు చూసినట్లయితే అక్కడ రాస్తూ రాగలతో వస్తుంటాడు. ఎందుకంటే ఇదంతా చదివిస్తే మీకు నాకు సమయం సరిపోదు, మీకు చెప్పడానికి అర్థం కాదు, మీకు చేయడానికి నాకు అర్థం కాదు. కాబట్టి ఇంటికి వెళ్ళిన దాన్ని రాసుకుని ఒక గుర్తుండే కనుక దాన్ని ధ్యానించు, దాన్ని అనుభవంగా నువ్వు జ్ఞాపం చేసుకో. ఆయన ఏదైతే చెప్తున్నాడో దాన్ని విన్నలని వారిగా కనబడుతురాగలిసి వస్తున్నాం, దానికి పరిచయం పెట్టే వారిగా కనబడుతురాగలిసి వస్తున్నాం. దేవుడు స్వయంగా మనతో మాట్లాడుతున్నప్పటికీ ఆనాడు ఆ యేసుక్రీస్తును సిలువ వేసిన తర్వాత చనిపోయి ఆయన తిరిగి లేచిన తర్వాత యెరూషలేము నుండి ఆ ఎమ్మాయి గ్రామానికి ప్రయాణమైనటువంటి ఒక 2 మనుషుని గురించి మీకు చెప్తున్న మాట. ఆయన మాట్లాడుతూ వెళ్తున్నప్పుడు వారు సత్యమును ఎరగలేని వారుగా కనబడుతున్నారు. 24వ అధ్యాయం లూకాసు వార్త 25వ వచనం చదవండి ఒకసారి. లూకాసు వార్త 24వ అధ్యాయం 25వ వచనం. అందుకు ఆయన, అవివేకులారా, అమ్మా, ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమతులారా, ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమతులారా. ప్రవచనాలు ఏం చెప్తున్నాయి? ఆది ముందు ప్రవక్తలు ఏమి యేసుక్రీస్తులోనికి వచ్చి ఏమి ప్రకటిస్తురాగలతో వచ్చినారు, ఏమి చెప్తురాగలతో వస్తున్నారు. కానీ వీరు మాట్లాడుకునేటువంటి విధానం ఏమిటి? మందమతులారా, ఈనాడు ఏ విధమైనటువంటి మందమత్తులో మనం జీవిస్తున్నాం? ఏ విధమైనటువంటి దేవుని ఎరిగినటువంటి మందంతో మనం దేవుణ్ణి అవివేక హృదయంతో జీవించేటువంటి అనుభవంలో మనం జీవించేవారిగా కనబడుతురాగలతో వస్తున్నాం. దేవుని మాటలు లక్ష్య పెట్టిన వారిగా కనబడుతున్నాం, దేవుని మాటకు చెవియెక్కిన వారిగా కనబడుతున్నాం, దేవుని వాక్యానికి లోపడిన వారిగా కనబడుతురాగలతో వస్తున్నాం. చివరిగా అంతగా అంటాడు, ఎవరు? ఆమోసు మాట్లాడతాడు. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం. అయితే గుమ్మంలో లేచి బుద్ధి చెప్పి వారి మీద, అమ్మా, జనులు ఈనాడు ఏదైనా ఉన్నట్టు, అమ్మా నువ్వు అట్లా జీవిస్తున్నావేంటి, నువ్వు అట్లా బ్రతకూడదు అంటే వారికి ఏమొస్తుంది? కోపం వస్తుంది, పగబడతారు. ఈయన ఎలా చెప్తున్నాడా? యథార్థముగా మాట్లాడు వారిని ఏం చేస్తారంటమ్మా? మనం ఎట్లాగున్నాం ఇప్పుడు? మనం ఎట్లాగున్నాం? ఈయన ఇట్లాగే చెప్పేస్తాడండి. ఏమని? అది వాక్యం చెప్తుంది, వాక్యం మాట్లాడుతుంది. వాక్యం మాట్లాడినప్పుడు నువ్వు సరి చేసుకోవాలని బాధ్యత నీ మీద కనబడితేరాగలతో వస్తుంది. అది ఎప్పుడైతే నువ్వు సరి చేసుకుంటావో, ఎప్పుడైతే నీ యొక్క జీవితాల్లో దాన్ని అన్వయించుకుంటావో, అది నీ తప్పు తెలుసుకొని ప్రభువా నిజమే ప్రవక్తలు చెప్పిన మాటలు నేను వినలేనటువంటి మందమైనటువంటి స్థితిలో ఉండి నీ యొక్క వాక్యాన్ని చదువుతున్నానన్న గ్రహింపు కోల్పోయి యేసుక్రీస్తు వారే ఆయన వారితో కూడా మాట్లాడుతున్నప్పుడు వారి హృదయాల్లో గుచ్చుకున్నది, కానీ వారు కళ్ళు తెరవని పరిస్థితి, ఆయన చూడలేనటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ప్రతి కొంకినప్పుడు ఆయన వారికి రొట్టె ఇంట్లో ఆ రొట్టెను రసమును విరిచి వారిని పంచిపెట్టినాడు. అప్పుడు వారి కళ్ళు తెరవబడి అదృశ్యుడైన తర్వాత అప్పుడు మాట్లాడుతున్నారు, అయ్యో అయ్యో అయ్యో. ఇంతవరకు ఈయన మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు మన హృదయాల్లో మనకు గుచ్చుకొనలేదా? ఎన్నిసార్లు నువ్వు దేవుని యొక్క మాటను నిర్లక్ష్యపడుతురాగతో వచ్చినావు? నీ స్వకీయ దురాశలో చెప్పిన అనగా నీకు నమ్మకంగా లేక నీకు మంచిగా, అమ్మ నువ్వు మంచిదాను, నువ్వు ఎలాగా అలాగని నిన్ను పొగిడేటువంటి సేవకులు ఎవరుంటే వారికి నువ్వు బదిలీ చేసేవాడిగా కనబడుతురాక చూస్తుంటాం. కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటి వారు మాత్రం ఏం చేస్తాం మనం?
అసహించుకుంటాం. వారి మీద ఏం చేస్తాం అమ్మా? ఈయన ఎలాగైనా సరే అందుకే యేసు ప్రభు ఉన్నట్టుగా చెప్తున్నాడు కాబట్టి ఈయన ఎలాగైనా సరే చంపాలని చూశారు. ఈయన ఎలాగైనా సరే చంపాలి, ఏ విధంగానే చంపాలి. ఏముందయ్యా ఆయనలో తప్పు? పిలాతు అడుగుతున్నాడు, ఏముందయ్యా ఆయనలో తప్పు? నాకేం కనపట్లేదు. అయ్యో లేదు పిలాతు, ఇతడు యూదులకు రాజు అంట. మా యూదుల రాజు ఎవరు? ఏ రోజు ఉన్నాడు మాకు? ఇతడు దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో లేపుతాడంట. ఎంత అబద్ధం అది! సత్యమును ఎరుగాక, సత్యమును గ్రహించలేనటువంటి వారై, సత్యమునకు చోటియ్యక ఆయన సత్యమును ప్రకటించడం కొరకై ఆయన యొక్క లోకానికి వచ్చినాడు. ఆ సత్యమే ఆయన్ని సిలువ వేసింది. ఆ సత్యమే ఆయన్ని పగబట్టదిగా చేసింది. ఆ సత్యమే ఆయనను నిలువున ఆ ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీసేదిగా కనబడుతురాగా తోచింది. ఈనాడు నా యొక్క జీవితంలో, నా యొక్క బ్రతుకులో మనం ఎట్లాగుంటురాగా తోస్తున్నాం. ఏ విధమైనటువంటి దురాశలు మన హృదయంలో మనకు చోటు చేసుకుంటున్నవిగా కనబడుతున్నాయి. స్వకీయ దురాలోచనలను బట్టి ఒకవేళ నువ్వు దేవుని యొక్క వాక్యానికి దూరంగా ఉంటున్నావేమో, దేవుని యొక్క మాటకు నువ్వు దూరంగా ఉంటున్నావేమో. ప్రవక్తల మాటలు నమ్మని మందమతులారా జాగ్రత్త. ఒక కాలం వస్తుంది, కొలిమి కాలినట్లు ఆ అగ్నిలో కాలే సమయము. దాంట్లో వేయపడక ముందే నిన్ను పరీక్షించుకో. ఒకవేళ ఆయన చెప్పిన మాటలు ఎట్లాగున్నాయో, నువ్వు ఎట్లా జీవిస్తున్నావో, ఎట్లా బ్రతుకుతున్నావో, ఈ వారం అంతట్లో కూడా నువ్వు ఆయనకు ఏ విధంగా జీవిస్తున్నాగా చూస్తున్నావో ఒకసారి పరిశీలన చేసుకో. అబ్బాయి లేదండి, ఆ సేవకుడు ఏ చెప్తే అబ్బాయి దగ్గరికి నేను వెళ్ళిపోతున్నానండి, ఏం చెప్తే అది చేస్తున్నానండి, ఎలాగుంటానండి, అలాగుంటున్నామండి. అది కాదు దేవుడు కోరుకునేది. వాక్యానుసారమైన బ్రతుకు నీ జీవితంలో ఉందా? వాక్యానుసారమైనటువంటి అనుభవం నీ జీవితంలో కనబడుతులాగా చూస్తుందా? ఒకవేళ అటు జీవితం అటువంటి బ్రతుకు నీ యొక్క నా యొక్క జీవితంలో ఒకవేళ లేకపోతే ఆ ప్రభు యొక్క శరీర రక్తాల్లో ఏకీవించడానికి యోగ్యులము కాము. అది ప్రభు హెచ్చరిస్తురాగా చూస్తున్నాడు. మిశ్రిత జనము లేక మాంసాపేక్ష కలిగిన వారిని అక్కడ పాతిపెట్టి ఆ చోటికి కిబ్రోతు హత్తావా. ఎట్లాగుంది నీ యొక్క జీవితము? నీ యొక్క స్వకీయ దురాశల చేత దేవుని యొక్క మాటను పెడచెవిని పెట్టి నిష్టానుసారంగా తిరిగేటువంటి అనుభవం నువ్వు కనబడుతున్నావా? జాగ్రత్త. ఇంక ఈ మాటను ఇక్కడ వదిలేస్తాను. ఇంకెందుకు వెళ్ళినట్టే ఇంకెంత తీసినా దీన్ని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క మాట నాకు సరిపోవట్లేదు. ఎందుకని ఇవాళ ఎలాగైనా ఈ మాటలు 4 పూర్తి చేయాలి 10 నిమిషాల్లో అనుకుంటున్నాను, పూర్తి చేస్తాను. 4వది మొదటిదేంటి? మొదటిదేంటి? హృదయ దురాలోచనలు బట్టి. 2వది మోసకరమైన దురాలోచనలను బట్టి. 3వది ఏంటి? నానా విధములైన దురాలోచనలు బట్టి. 4వది స్వకీయ దురాలోచన బట్టి. 5వది చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12-13 చూడండి ఒకసారి. మన భక్తిహీనతను, హేలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు అమ్మా ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ అమ్మా నీతితోనూ భక్తితోనూ నడుచుచుండవలనని బ్రతుకుచుండవలనని ఏం బోధిస్తుందమ్మా? ఏం బోధిస్తుంది? ఇహలోక దురాశలకు దూరంగా ఉండాలంటే ఏం చేయాలంట? చదవండి, ఏం బోధిస్తుంది? స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ మన ప్రభు యేసుక్రీస్తు వారి ఎడల నీ జీవితము అట్లు కలిగి ఉండాలని ప్రభు ఆశపడేవాడిగా కనబడుతూ రాగలుగుతున్నాడు. ఈ యొక్క దైనందిన జీవితంలో
నీవు నేను జీవిస్తున్నామన్న పేరు ఉంది, కానీ దేవుని యొక్క భక్తి లేదు. భక్తి ఉంటే భయం లేదు, నీతి లేదు. అందుకంటే యెషయా ఏమని, నీతిమంతుడు లేడు, ఒకడు లేడు, అందరూ పనికి మాలిన వారైపోయారు. మన నీతి మురికి పేలిక వలె కనబడుతుందంట. స్వనీతి అది పరిశీలన నీతి. అంటే నీతిని గురించి చెప్పడం చాలా రకాలుగా కనబడుతుంది. అన్నీ మీకు చూపించినవి. నీతి పరిశీలన నీతి అంటే అది స్వనీతి మీద ఆధారపడుతుంది. అనగా నేనే గొప్పవాడిని, నాకు అన్నీ తెలుసు, నాకు అబ్బో నేను మొట్టమొదటి చదువుతున్నాను కాబట్టి నాకు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అంత కంటోపాఠం నేను అనుకుంటాను. కానీ ఒకసారి చూసినప్పుడు కళ్ళు బయలుగమ్ముతాయి. కారణం ఏంటంటే, ఇదేంటి ఇన్నిసార్లు చదివాను కదా, ఈ మాట అక్కడ ఉంది ఇది. అందుకే చెప్తాను మీకు పదే 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 దండాలెట్టి మరీ చెప్తున్నాను మీకు. ప్రియ సోదరి, బైబిల్ చదవడం మర్చిపోవద్దు. ఎంతమంది చదువుతున్నా తెలియదు. జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వచ్చేటికి బైబిల్ మొత్తము పూర్తి చేయాలా. సంవత్సరానికి ఒకసారి పూర్తి చేద్దాం, గొప్పే. అంటే అప్పుడు ఏం చేయాలా? రోజుకి 3 అధ్యాయాలు చదవాలా, ఆదివారం ఒక్కరోజు 5 అధ్యాయాలు చదవాలా. ఈ రకంగా చదివితే జనవరి 1వ తారీఖు నుండి డిసెంబర్ 31వ తారీఖు దాకా మొత్తం అన్నీ బైబిల్ మొత్తం కంప్లీట్ అవుద్ది. భలే చెప్పారండి. ఒక అధ్యాయమా క్యాలెండర్లో వాగ్దానం ఏంటండి అమ్మా? అలాంటి అడగను తప్పు. ఆ ఒక్క వాక్యం మనం చదవడానికి బద్ధకం. ఆ ఒక్క వాక్యం చదవడానికే మనకి ఇష్టం లేక తీరిక లేదు. కీర్తన 148 మొదటి వచ్చిన చెప్తున్నాడేమని, అమ్మా నేను నా పూర్ణ హృదయంతోనూ పూర్ణ వివేకంతోనూ నా దేవుని నేను వెతుకుతును, ఆయన శ్లాఘపడతాను. ఏది ఎక్కడుంది మనకి? క్యాలెండర్లు వాగ్దానం తీసుకున్నాను. సేవకుడు చెప్తుంటే అబ్బో నాకు 2 కావాలన్నా, నాకు 3 కావాలన్నా, నాకు 5 కావాలన్నా. ఎందుకమ్మా? ఇంట్లో ఏలాడి తెస్తాకి అంటే సేవకుడు వచ్చినప్పుడు క్యాలెండర్ ఉందమ్మా ఇంటికంటే అబ్బా ఉందండి ఇదిగోండి. ఈరోజు వాగ్దానం ఏంటమ్మా? పొద్దున్నే పిల్లలకి టైం అయిపోతుందండి, అందుకనండి చదవలేదండి. ఇంకా జాగ్రత్త ప్రియ సోదరి. ఇహలోక సంబంధమైన దురాశ నిన్ను లోకంలోనికి తీసుకుని పోయేదిగా కనబడుతుంది. దేవునికి విరుద్ధంగా జీవించినటువంటి అనుభవాల్లోనికి నిన్ను తీసుకొచ్చేదిగా కనబడుతుంది. దేవుని స్నేహించినటువంటి అనుభవంలోనికి నిన్ను తీసుకొచ్చేదిగా కనబడుతుంది. బైబిల్లో ఒక వ్యక్తి కనబడతాడు మనకి. ఎవరమ్మా? చూడండి అండి, నేను చెప్పేదానికన్నా మీరు చూడటం మంచిది. పేతురు రాసిన తిమోతి రాసిన 2వ పత్రిక, తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో కనబడుతుంది ఒక వ్యక్తి. అమ్మా దేమా ఇహలోకమును స్నేహించి అమ్మా నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళాడంటమ్మా? ఎవరిని విడిచాడు? ఈనాడు నువ్వు ఎవరిని విడుస్తున్నావు? దేవుని విడుస్తున్నావా? దేవుని వాక్యాన్ని విడుస్తున్నావా? దేవుని సన్నిధిని విడుస్తున్నావా? దేవుని మాటను విడుస్తున్నావా? ఎవరిని విడిచి నువ్వు లోకానికి వెళ్తున్నావు? నిష్టానుసారంగా పోతున్నావు, నిష్టానుసారంగా తిరుగుతున్నావు, నిష్టానుసారంగా నేను రోజున్నానని చెప్పుకుంటున్నావు. ఇహలోక దురాశలు అంటే ఏయో వచ్చి మనం పడిపోవడం కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని భక్తితోనూ నీతితోనూ సత్యముతోనూ ఆయనను ఎరిగినటమే నిజమైనటువంటి ఇహలోకమును ద్వేషించి దేవుని వెంబడించడం అనేది. ఆంటి రీతిలో బ్రతికుండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కానీ దేమా ఏం చేసినాడు? ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయిన పౌరు అతని విషయమై సాక్ష్యం ఇస్తున్నాడు. నువ్వు ఎవరిని విడిచి నువ్వు లోకానికి పోతున్నావు? దేవుని వాక్యాన్ని విడిస్తున్నావు, దేవుని మాటను విడిచిపెడుతున్నావు, దేవుని యొక్క ఆజ్ఞను విడిచిపెడుతున్నావు, దేవుని యొక్క తలంపును విడిచిపెడుతున్నావు, నిష్టానుసారంగానే పోతున్నావు. యోనా గ్రంథం 3వ అధ్యాయం చూసినట్లయితే యోనా విషయంలో అదే కనబడుతుంది. సర్వశక్తి గల దేవుడు, సర్వశక్తికి ఆధారభూతులైనటువంటి ఆ దేవుని యొక్క నిజమైనటువంటి సేవకుడైనటువంటి యోనా దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. యోనా
నినివే పట్టణస్థుల యొక్క దోషము నా దృష్టికి బహు ఘోరముగా ఉన్నది కనుక నేను వారిని నాశనం చేయబోతున్నానని నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించంటే ఏం చేశాడండి అమ్మా? దేవుడే వారు దోషులు అన్నాడంటే, దుర్మార్గుడు అన్నాడంటే, నన్ను వెళ్తే నన్ను ఏం చేస్తారు? నన్ను చంపేస్తారేమో, నన్ను ప్రాణం తీసేస్తారేమో, లేదా నన్ను అలా ఏం చేస్తారు నాకు అర్థం కాదు. కనుక అక్కడికి వెళ్ళాకంటే నేను వేరే చోటకి వెళ్తాను. దేవమా ఇహలోకమును స్నేహించి జాగ్రత్త. అంటే దేవుని విడిచిపెట్టడం అంటే తేలికని పని కాదు. దేవుడు ఆయన యోనా నినివే వెళ్ళడం మనిషి తర్షీషు వెళ్ళే ఓడ ఎక్కాడు. అది దేవుడు ఊరుకున్నాడా? అమ్మా, బుద్ధి చెప్పాడు, గట్టిగా చెప్పాడు, మామూలుగా చెప్పలే. ఎలా చెప్పాడు? 3 దినాలు చేప కడుపులో అతడు మోకరించి ప్రార్థన చేసేటువంటి అనుభవాన్ని తీసుకొచ్చాడు. చేప కడుపులో చేపలు ఏముంటుంది? ముళ్ళు ఉంటాయి. ఎలా తిరిగితే ముళ్ళు తగ్గుతుంది, అలా తిరిగితే ముళ్ళు తగులుతుంది. చేప చెప్పుడు, చేప నువ్వు జాగ్రత్త, నా భక్తులు వస్తున్నాను నీ నోట్లోకి. మళ్ళీ నువ్వు క్షేమంగా నినివే ఒడ్డుకెళ్ళి అక్కడ ఏంటి అవన్నీ చెయ్యి, కక్కేయి. అంటే నువ్వు దేవుడి నుండి విడిపోయినప్పటికీ, దేవుడి నుండి తొలగిపోయినప్పటికీ, దేవుడి నుండి దూరం అయిపోతున్నప్పటికీ దేవుడు ఇంకా నీ మీద కరుణ చూపేవాడిగా కనబడుతున్నాక వస్తున్నాడు. కారణం ఏమిటంటే నిన్ను పరిశుద్ధుడిగా చేయట కొరకై ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన నిన్ను నిర్ణయించుకున్నాడు. ఆయన తన కృపలో నిన్ను పరిశుద్ధిగా ఉంచడానికి ఇష్టపడిన దేవుడిగా కనబడుతున్నాక వస్తున్నాడు. ఈ దేమ్మ అయితే ఇహలోకమును స్నేహించి, లోకాన్ని స్నేహించి, లోకంలో ఉన్న వాటిని స్నేహించి, ఒకవేళ లోకంలో ఉన్నదాన్ని బట్టి నువ్వు చూసి, లేక లోకంలో ఉన్నదాన్ని నువ్వు ఆశించి, ఒకవేళ నువ్వు లోకంలోకి పోతున్నావేమో లోతు భార్య వల్లే. ఉదాహరణకు చాలామంది వస్తుంటారు, అందుకే నేను గమ్ముని ముందుకెళ్ళాయి. లోకాన్ని చూసింది, లోకాశను చూసింది, వాటన్నిటిని చూసింది, అయ్యో ఇవన్నీ అయిపోతున్నాయి అన్నది. వెనక్కి చూసింది అంతే. ఏమైపోయిందమ్మా? నేటికి అది అలాగే ఉందంట. జాగ్రత్త, జాగ్రత్త. ఇకసలో ఇహలోక దురాశ అనేది చాలా భయంకరమైనది, చాలా భయంకరమైనది. ఇక ఇహలోక దురాశల నుండి దేవుడు నన్ను విడిపించాలని, ఆ రక్షకుడు ఆ సత్యం రూపంలో ఆ జగత్ పునాది వేయబడక ముందే నన్ను ఏర్పరచుకొని ఆయన నిర్ణయించిన స్థలంలో ఆయన కొరకై ఆరాధించేవారు కానీ, గణపరిచేవారు కానీ, పరిశుద్ధులు ఉంటే కొరకై ఆయన మనల్ని నిర్ణయించిన వాడిగా కనబడుతురాగలిసి వస్తున్నాడు. ఒకవేళ ఆయన మాటను కాదని ఒకవేళ లోకం వైపు చూస్తున్నావేమో. యేసుక్రీస్తుని ఒకనాడు యేసుక్రీస్తు వారు తన శిష్యులతో పాటు ప్రయాణం చేసినప్పుడు సాయంకాలం పూట ఆయన మీరు వెళ్ళండి నేను ప్రార్థన చేసుకుంటాను వెళ్తే, అర్ధరాత్రి వేళ ఆయన సముద్రం మీద వస్తుంటే పేతురు ఏమయ్యాడు? భూతమేమో అనుకుని భయపడ్డాడు. అయితే కాదురా, భూతం కాదు, నేనేరా పేతురు అని అనగానే అక్కడికి పేతురికి సావలా. అయితే నువ్వే దేవుడు అయితే, నువ్వే యేసు ప్రభు అయితే నీకులాగా నేను కూడా దీని మీద నడిచేలాగా నాది ఆర్పి అన్నాడు. సరేలేరా బాబు, నువ్వు అపనమ్మస్తుడు నాకు తెలుసు, సరే రారా బాబు అన్నాడు. రమ్మంటే ఆ దోణిలో నుంచి అడుగు తీసి సముద్రం మీద పెట్టాడు. బాగానే ఉంది, గట్టిగా కనబడింది. ఓహో బాగుంది అనుకున్నాడు. ఇంకా రెండో కాలు కూడా కింద తీసాడు, బాగానే ఉంది. ధోనికి ఆమెడు దూరం వెళ్ళాడు, బాగానే ఉంది, నడుచుకుంటూ పోతున్నాడు. అలా పోవచ్చు కదా ఆయన దగ్గరికి. కానీ ఈలోపే పెద్ద అలా వచ్చేస్తుందంట, ఓర్మని. నిన్న చూశారు అక్కడ, నిన్న లేదు కదా మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ చూశారు కదా బీచ్ కాడ. ఇక్కడ ఊరు తక్కువే, ఇంకా కొన్ని వైజాగ్ కానీ కాకినాడ కానీ అక్కడ చూస్తే చాలా సౌండ్ వస్తుంది, అంటే అలలో ఎక్కువ ఉంటాయి. ఆ ఊరు వచ్చేస్తుంటే అలా ఎంతో పైకి, చాలా పైకి, యోనాకి 10 అంతస్తు 10 అడుగులు ఎత్తే, ఇంకా 10 మనుషులు ఎత్తే ఉందంట. ఇంకా అది వచ్చేస్తుంటే పోనీ పోవచ్చు కదా యేసుప్రభు దగ్గరికి. ఇది లేకుండా ఇలా వెనక్కి చూసారంటే ఏంటి సౌండ్ వస్తుంది ఏంటని. ఈ సౌండ్ గురించి కావాలా? ఈనాడు మన యొక్క జీవితాల్లో కూడా లోకం వైపు చూడడానికి కారణాలు అవే. ఏదో చిన్న సందర్భము, చిన్న ఆలోచన, చిన్న తలంపులు, చిన్న పరిస్థితులు, ఏదైనా చిన్నవి మనలో కలగగానే దేవుని వైపు మానేసి లోకం వైపు వచ్చే వారంగా కనబడుతుంటాం. లోకంలో ఎవరైనా చేస్తారేమో, ఇది
దేవుని వైపు చూడడం, ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు దేవునితో మనం మొరపెట్టడం, దేవునితో మాట్లాడడం. కానీ ఎవరి వెంక చూస్తాం? ఆయన దగ్గరికి వెళ్తే నాకు ఈ పని అయిపోతుంది, ఈయన దగ్గరికి వెళ్తే నాకు ఈ పని అయిపోతుంది. ఎవరి వైపు చూస్తున్నావు నీవు? లోక దురాశలు ఒకవేళ నీలో చోటు చేసుకున్నాయేమో. ఎలా వెనక్కి చూసాడంటే, ఎప్పుడైతే వెనక్కి చూశాడో ఈ ఏళ్ళను చూసేవాడికి ఈ ధైర్యం అంతా పోయింది. యేసుక్రీస్తు వచ్చిన ధైర్యం అంతా పోయింది, నిరుత్సాహం వచ్చింది. అయ్యి బాబోయ్ నేను మునిగిపోతున్నాను అనుకున్నాడు అంతే. ఎప్పుడైతే మునిగిపోతున్నాను అనుకున్నాడో తదాస్తున్నాడు అంతే, మునిగిపోసాగాడు. అయ్యో ప్రభు నన్ను రక్షించాను. మన ప్రభు వచ్చి ఆయన రక్షించాడు. ఎందుకు చెప్తున్నానంటే, చిన్న చిన్న సందర్భాల్లో మన జీవితాల్లో కూడా మనం ఏం చేస్తుంటాం అమ్మా? లోకం వైపు చూచే వారుగా ఉంటాం, లోకాశల వైపు చూచే వారుగా ఉంటాం, లోకంతో స్నేహించే వారుగా కనబడుతురాకలు చూస్తుంటాం. లోక దురాశల వలన ఒకవేళ నువ్వు దేవుని నుండి తప్పిపోతున్నావేమో ఒకసారి పరీక్షించుకో. 6వదిగా చూద్దాం. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలకి. ఎక్కువ చెప్పను మీకు, ఇది ఈ 2 మాటలు కూడా చాలా క్లుప్తంగా ముగిస్తాను మీకు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. మలినమైన దురాశలు. చాలు ఇంకెంటికి వెళ్ళిన తర్వాత దాన్ని పూర్తిగా చదువుకోండి ఒకసారి. అందుకే అంటాను, నాకు సమయం లేదు కాబట్టి మీరు వచ్చినప్పుడల్లా ఒక పెన్ను నోటు తెచ్చుకుంటే దాంట్లో రాసుకుని ఇంటికి వెళ్ళిన చదువుకొని దాన్ని ధ్యానించడానికి అవకాశం ఉంటుంది మీకు. మలినమైన దురాశలను, లోకానుసారమైనటువంటి ఇచ్చలకు లోబడి దేవునికి ఇష్టపడినటువంటి అనుభవంలోనికి, దేవునికి ఇష్టం లేనటువంటి పరిస్థితుల్లోనికి, దేవునికి ఏమాత్రము యోగ్యత లేనటువంటి అనుభవాల్లోనికి, అక్కడ చెప్పడేమని, శరీరానుసారమైన చదవండమ్మా, శరీరానుసారంగా నడుచుకొనొచ్చు. చాలు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? 3వది, మలినమైన అంటే మలినమైందంటే అంటే ఏమైంది? మరకపడింది. ఇంత బాగుంది, షర్ట్ బాగుంది, అంత బాగానే ఉంటుంది. ఒకసారి నేను తాగినప్పుడు ఒకసారి నోరు జారిపోద్ది, చిల్లు ఉంటుంది కదా, అది తాగినట్టు కంగారు ఎక్కువైపోతే ఒకసారి జారిపోతే ఒకసారి షర్ట్ మీద పడుతూ ఉంటుంది. అదేమవుతుంది? షర్ట్ చాలా బాగుంది కానీ ఈ మరక ఒకటి ఏం చేస్తుంది? ఈ ఉన్నటువంటి అంత విలువని కూడా అది పాడు చేస్తుంది. దానికి ఉన్న అందాన్ని పాడు చేస్తుంది, దానికి ఉన్న లక్షణాన్ని పాడు చేస్తుంది. ఎంత బాగుండి కూడా ఆ చిన్న మరకటి కనపడదానికి చూసిన ఎవరైనా ఏం చేస్తారు? అన్న షర్ట్ చాలా బాగుంది అన్న, కానీ అది ఏంటన్నది? అదే వస్తుంది మన జీవితంలో. మలినమైనటువంటి జీవితము, మలినమైన దురాశల బట్టి, మలినమైనటువంటి దుష్ట సాహిత్యం బట్టి, దుష్ట సాంగిత్యమును బట్టి, శరీరానుసారమైనటువంటి జీవితాన్ని మనం అనుసరిస్తున్నాం కాబట్టి మన జీవితం ఏమైపోతుంది? మలినమైపోతుంది. కానీ ఆ ప్రభు అంటున్నాడు, మలినమైనటువంటి జీవితాన్ని నుండి నువ్వు విడుదలనుంది. ఆ మలినమైనటువంటి ఆ యొక్క దురాశల నుండి తప్పింపబడి, ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు దాన్ని కోరుకోకుండా లేక దేవునికి నమ్మకంగా జీవిస్తురాక చూస్తుంటారు, ప్రభు ఆయన అడిగితే పోని ఆయన ఇచ్చేవాడేమో, కానీ దాని కొరకు ఆయన శోధించారు. అందుచేతే కిబ్రోతు హెత్తవా అని పేరు పెట్టబడింది. మలినమైన దురాశ. చివరిగా 7వదిగా చూసి నేను ముగిస్తాను. చూడండి, యోధ పత్రిక అది 1వ అధ్యాయం ఉంటుంది, 17-18 వచనాల్లో మాట చెప్తాడు. అక్కడ ఏమని? భక్తిహీనమైన దురాలోచనలు. చాలు. ఇందాక భారతమత్మంలో మనం ఒకటి విన్నాం. ఏంటన్నా? భక్తిహీనతలో నశించిపోయేటువంటి వారిని మళ్ళీ ఆయన రక్షించడానికి వచ్చాడు. ఆయన రక్షించడానికి చెప్పి ఆరాధన చేశాం. ఇప్పుడు ఏమన్నాడు? మళ్ళీ భక్తిహీనమైనటువంటి దురాశలు చెప్పిన ఒకవేళ ఎక్కడైనా నడుచుకుంటున్నామేమో, ఒకవేళ ఎక్కడైనా జీవిస్తున్నామేమో, ఒకవేళ ఎక్కడైనా ప్రభు కొరకు ఆయాసకరమైనటువంటి బ్రతుకు కనబడుతురాక వస్తుందేమో మలినమైనటువంటి దురాశల వలన. కానీ 2వది భక్తిహీనమైనటువంటి
దురాలోచనలు ఒకవేళ నీ జీవితంలో దేవుణ్ణి ఎరగలేనటువంటి ఎరిగి కూడా ఎరగనట్టుగా ఒకవేళ జీవిస్తులాగా చూస్తున్నావేమో ఒకసారి పరీక్షించుకుందాం. పేతురు 2వ పత్రిక 1:4 మనం చెప్పాను, ఆ దుష్టత్వమైనటువంటి దురాశల నుండి మనల్ని విడిపించి దేవునికి ఎట్లా ఉండాలంట చూడండి. మాట చదివి మనం మళ్ళీ ఎక్కివిద్దాం. పేతురు 2వ పత్రిక 1:4 అమూల్యములను అత్యధికములైన వాగ్దానాలను మనకు అనుగ్రహించున్నాడు. అమ్మా, దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును వాగ్దానం మూలముగా తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగినట్లు, అనగా దేవుని యొక్క స్వభావం కలిగినటువంటి వారమై ఏటి దురాశలు దుష్ట దురాలోచనల నుండి, అంటే ఇటువంటి దురాలోచనలు హృదయ దురాలోచనల నుండి మనం విడుదల పొందాలి. రెండవది మోసకరమైన దురాశల నుండి విడుదల పొందాలా. మూడవది నానా విధములైన దురాశల నుండి విడుదల పొందాలా. నాలుగవది స్వకీయ దురాశల నుండి మనం తప్పించబడాలా. ఐదవది యహలోక దురాశల నుండి సంబంధమైన దురాశల నుండి మనం విడుదల పొందాలా. ఆరవది మలినమైన దురాశల నుండి. ఏడవది భక్తిహీనమైన దురాశల నుండి విడుదల పొంది ఏం చేయమంట దేవ స్వభావము కలిగిన వారమై ఆ బాలలో యోగ్యంగా పాలు పొందినట్లు ఆత్మదేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. మాతో మాట్లాడదాం పెట్టుకుని నేర్చుకున్నాను తండ్రి. మా హృదయంలో ఎటువంటి దురాశలు ఉన్నాయో తండ్రి. తండ్రి రాశ ద్వారా మాతో మాట్లాడుకుంటూ వచ్చే తండ్రి చేసుకున్నాను తండ్రి. అలాగేనైనా వరకు నడుచుకున్నాను తండ్రి. ఇటువంటి దురాశతో తండ్రి తండ్రి నీకు అలవాటుకు వస్తున్నాము తండ్రి. దేవుడు తండ్రి ఆయన్ని విడిచిపెట్టి తండ్రి హృదయశుద్ధితో తండ్రి మీ కళదానికి వచ్చే భాగ్యాన్ని మేము దయచేయమని, అటు మనసుతో తండ్రి నేను అంగీకరించిన భాగ్యం మేము దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభుత్వం పొందించి ప్రభు యేసు పరిపూర్ణ రాత్రి ఒక వ్యక్తిని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది మీ కొరకైనా విలువబడుచున్న నా శరీరం నుంచి